యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక, దేవునికే మహిమ. ఆశీర్వాదాలన్నీ నావే, ప్రదర్శన కొరకు ఉంచబడినది. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. 2 కొరింథీ 4:7. ఐశ్వర్యాన్ని అందరికీ కనిపించేలా ఒక ప్రత్యేకమైన స్థలంలో పెట్టినా, ఎవరూ చూచి ఆనందించకుండా ఒక మరుగైన స్థలంలో పెట్టినా దాని విలువ దానికి ఉంటుంది. ధనవంతులైన ప్రజలు వారి ఆభరణాలు, మిగతా విలువైన వస్తువులు ఎవరూ దొంగిలించకుండా ఉండేందుకు గాను వాటికి తాళాలు వేసి భద్రపరచగలిగిన చోట పెడతారు. పోగొట్టుకుంటామేమో అనే భయంతో వారు జీవిస్తారు. జాతీయ సంపద లేక వ్యక్తిగత సంపద అందరూ చూసి ఆనందించే విధంగా ప్రదర్శనకు ఉంచితే, అందరూ వాటి అందాన్ని విలువను చూచి ప్రశంసిస్తే ఎంత బాగుంటుందో కదా. చరిత్రలో దేవుని మహిమ అనే దివ్యమైన ఐశ్వర్యం అనేక సందర్భాలలో ప్రదర్శించబడింది. దేవుడు తనతో నిబంధన చేసినప్పుడు అబ్రహాం దీనిని చూశాడు. యాకోబు తన రాతికి తలకడ ద్వారా దీనిని చూశాడు. మోషే మరియు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానాను వరకు దీనిని అనుసరించారు. పేతురు, యాకోబు, యోహానులు రూపాంతరపు కొండ మీద దీనిని చూశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, మహిమపరచబడిన విధానము ప్రతి ఒక్క విశ్వాసి ఈ భూలోక సంబంధమైన శరీరాలతో ఉన్నప్పుడే ఆ దివ్యమైన ఐశ్వర్యంలో పాలుభాగస్తులయ్యే విధంగా చేశాయి. మనం మొదట క్రీస్తును విశ్వసించినప్పుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములలో ప్రకాశించెను. దేవుని మహిమ అనే ఈ శాశ్వత వ్యక్తిగత స్వాస్థ్యము పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేయబడింది. క్రీస్తు జ్ఞానం యొక్క శ్రేష్టతను ఆయన బయలుపరుస్తాడు. మన మట్టి శరీరాలలో ఉంచుకొనుటకు ఎంత అద్భుతమైన ఐశ్వర్యమో కదా అది. క్రీస్తు తన భౌతిక శరీరానికి దేవుని మహిమ కలిగి ఉన్నట్లు మనం కూడా ఆ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం. ఎందుకనగా ఆయన మనలో ఉన్నాడు కాబట్టి. క్రీస్తు ఈ లోక ప్రయాణంలో ఆయనతో కలిసి ఉన్నవారు రూపాంతర పర్వతం మీద ఆయన శిష్యులు చూసిన మహిమ ప్రకాశాన్ని చూడలేకపోయారు. అందుకు ప్రతిగా వారు ఆయన మంచి పనులలో మరియు ఆయన ప్రభావవంతమైన ప్రసంగాల్లో ఆయన మహిమను చూశారు. మట్టితో నిర్మించిన ఈ శరీరాలలో ఈ ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఇదే విషయం గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ యోహాను 17:22లో నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అన్నాడు. మనం ఆ మహిమను కలిగి ఉన్నాం. అయితే మన పనుల ద్వారా, మన మాటల ద్వారా అది ఎప్పుడు ఎలా ప్రదర్శించబడాలో మనమే ఎంపిక చేసుకోవాలి. ఇటువంటి ఐశ్వర్యం ప్రత్యేక సందర్భాల కోసం దాచి ఉంచకూడదు. మనం చేసే పనులన్నిటిలో అది కనబడాలి. విశ్వాసులముగా మనం పాపం చేసినప్పుడు, మన దేహాలను దేవునికి సమర్పించుటకు తిరస్కరించినప్పుడు ఆయన మహిమను పూర్తిగా చూపించలేం. వస్తువులు ప్రదర్శించే అలమారాలో ఒక మురికి గ్లాసును ఉంచితే అది ఐశ్వర్యం యొక్క శోభను తగ్గిస్తుంది. దేవుని పాత్రలుగా మనం పరిశుభ్రంగా ఉండాలి. ఈ ఐశ్వర్యం ప్రపంచమంతా చూచుట కొరకే. ఈ ఐశ్వర్యం మనది. దీనితో మనం ఏం చేస్తామనేది మన బాధ్యత. తండ్రి, గొప్ప విలువను పెట్టి ఈ గొప్ప ఐశ్వర్యాన్ని కొనుగోలు చేసినందుకు వందనాలు. నేను కలిసిన ప్రతి ఒక్కరూ నా ముఖంలో, నా జీవితంలో దేవుని మహిమను చూడాలని నేను నిశ్చయించుకొనుచున్నాను.